డెడ్ బాడీల పార్సెల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీల పార్సెల్ కేసు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారిన నేపథ్యంలో పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఎంక్వైరీ చేస్తే అసలు నిందితుల వివరాలు బయటకు వచ్చాయి. అసలు నిందితులను పట్టుకుని విచారిస్తూ ఉంటే ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో నిందితుడు శ్రీధర్ వర్మ ఉన్నాడు. శ్రీధర్ వర్మ నిత్య పెళ్లి కొడుకుగా తెలుస్తుంది. శ్రీధర్ వర్మ ఇప్పటికే 2-3 పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే శ్రీధర్ వర్మ. వదినకు డెడ్ బాడీని పార్సెల్ చేసి పంపించింది ఇప్పుడు మీరు ఆర్టీవీలో చూస్తున్న ఈ వ్యక్తే. ఇతడు 2-3 పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాడు. అయితే ఈ డెడ్ బాడీని పంపించడానికి కారణం వదిన ఆస్తులో వాటా కోసమే డెడ్ బాడీని పంపించి బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో శ్రీధర్ వర్మతో పాటు 2 భార్యలు ఉన్నారు. మరో మహిళ కూడా ఉంది. ఇప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మరో మహిళతో సహజీవనాన్ని కూడా చేస్తున్నాడు. 3 మహిళలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వదినకు కూడా బెదిరింపులకు దిగాడు. వదిన ఆస్తులో వాటా కొట్టేయడానికే శ్రీధర్ వర్మ ఒక వ్యక్తిని చంపి ఆ డెడ్ బాడీని పార్సెల్ చేసి వదినకు పంపించాడు. డెడ్ బాడీని పార్సెల్ చేశాడు శ్రీధర్ వర్మ. శ్రీధర్ వర్మ చేతిలో హత్యకు గురయ్యాడు బర్రె పర్లయ్య. పర్లయ్య డెడ్ బాడీని పార్సిల్గా ఎందుకు పంపించాడు అనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పర్లయ్యను ఎందుకు చంపాడు, పర్లయ్య బాడీని వదినకు ఎందుకు పంపించాడు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. శ్రీధర్ ఇంట్లో మరో ఖాళీ చెక్కపెట్టెను కూడా గుర్తించారు పోలీసులు. అంటే ఇంకెవరినో కూడా చంపి ఆ వ్యక్తిని కూడా ఆ చెక్కపెట్టెలో పార్సిల్ చేసి వదినకు పంపించాలనుకున్నాడా, ఆ రెండో వ్యక్తి ఎవరిని చంపాలనుకున్నాడు, వదినను చంపాలనుకున్నాడా, ఇంకెవరైనా చంపి వదినకు పార్సిల్ చేయాలనుకున్నాడనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బహుశా ఇలాంటివి మనకి కొన్ని సినిమాల్లోనే కనిపిస్తుంటుంటాయి. మృతదేహాలను లేదా ఎవరైనా చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ను వేరే వాళ్ళకి పార్సిల్ చేయడం అనేది సహజంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా శ్రీధర్ వర్మ కూడా అలాంటి సినిమాటిక్ ప్లానే వేశాడు. కానీ ఒక అమాయకుడిని చంపేశాడు. బర్రె పర్లయ్యను చంపేసి ఆ మనిషిని, ఆ వ్యక్తిని ఒక చెక్కపెట్టెలో పెట్టి పార్సిల్ చేసి వదినకు పార్సిల్గా పంపించాడు. ఇప్పుడు మరో చెక్కపెట్టెను కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాడు. ఆ చెక్కపెట్టెలో ఎవరి బాడీని పార్సిల్గా పంపించాలనుకున్నాడు, వదిన్నే చంపేయాలనుకున్నాడా, లేదా తను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న 2-3 భార్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరినైనా చంపి పార్సిల్ చేయాలనుకున్నాడా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో చెక్కపెట్టెపై కూడా శ్రీధర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.